ప్రియుడితో ఫోన్లో ముచ్చట్లు, పక్కనే ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి 3 ఏళ్ల కుమారుడిని గొంతు నిమిలి చంపేసిన ఒక తల్లి. ఉత్తరప్రదేశ్లోని మథురా జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. రుచి అనే 32 సంవత్సరాల పెళ్ళైన మహిళ చేసినటువంటి విషయం తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోవడం పక్కా. ప్రియుడితో ఫోన్లో ముచ్చట్లాడుతున్నటువంటి సమయంలో పక్కనే ఏడుస్తూ ఉన్న 3 ఏళ్ల కుమారుడిని స్వయంగా తన సొంత తల్లే గొంతు నిమిలి చంపేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నెటిజన్లందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కన్న తల్లి కొడుకుని గొంతు నిమిలి చంపడం ఏంటి అని చెప్పేసి ఎంతగానో బాధపడుతున్నారు. అసలు ఈ మధ్యకాలంలో సమాజం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఇది. మొన్నటి వరకు భర్తల్ని చంపిన భార్యలను చూసాం. ఇక ఇప్పుడు వ్యక్తిగత సంబంధాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ సొంత పిల్లల్ని కూడా చంపడానికి వెనకాడట్లేదు ఈ మహిళలు. ఇటువంటి వాళ్ళకి ఉరిశిక్ష విధించడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. కేవలం నా అభిప్రాయం మాత్రమే కాదు, నెటిజన్లో ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వాళ్ళు అసలు తల్లి ఎలా అయ్యారు, పిల్లల్ని ఎందుకు కన్నారు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఆ చిన్నారి గొంతు నిములుతున్నప్పుడు ఆ తల్లి మనసుకి ఏమీ అనిపించుండదా? అంతేకాకుండా పోలీసుల విచారణ ప్రకారంగా తెలిసింది ఏంటి అంటే ఆ చిన్నారిని హత్య చేయడం మాత్రమే కాకుండా ఇది ఒక సాధారణ హత్యగా మార్చే ప్రయత్నం చేసింది తన తల్లి. కానీ పోలీసులకి అనుమానిక అంశాలు కనిపించడంతో విచారణలో ఇంకాస్త దృష్టి పెట్టారు. ఇక దాంతో రుచి అనేటటువంటి ఈ 32 సంవత్సరాల మహిళ స్వయంగా తను చేసినటువంటి నింద గురించి ఒప్పుకోవడం జరిగింది. తనకొక ప్రియుడున్నాడని, అతనితో కాల్ మాట్లాడుతున్న సమయంలో పదే పదే నా కొడుకు ఏడుస్తున్నాడని, ఇబ్బందిగా ఫీల్ అవ్వడంతో నేను అతని గొంతు నిమిలి చంపేశాను అని పోలీసులకు చెప్పుకొచ్చింది ఈ మహిళ. ఈ ఘటన గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అలా ఎలా చేయాలనిపించింది అని చెప్పేసి ఆశ్చర్యపోతున్నారు. తన భర్త ఆఫీస్కి వెళ్ళిన సమయంలో పదే పదే ప్రియుడికి కాల్ చేసి ముచ్చట్లాడేవాళ్ళు. అంతేకాకుండా పలుమార్లు వీళ్ళు కలిశారని కూడా పోలీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇదంతా బాగానే ఉంది. నీ వ్యక్తిగత సంబంధాలే నీకు అంతగా ముఖ్యం అనుకుంటే నీ పనేదో నువ్వు చేసుకోవాలి. కానీ చిన్నారిని గొంతు నిమిలి చంపడం ఏంటి అని చెప్పేసి సోషల్ మీడియాలో ఎంతో మంది కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత కళ్ళ ముందే మనకి సాక్ష్యం ఉన్నా కూడా చట్టం ఇంకా ఎందుకు వీళ్ళని ఉరి తీయట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఆడవాళ్ళు అసలు దేనికి వెనకాడట్లేదు. ఆల్రెడీ ఒక న్యూస్ హెడ్లైన్స్లో వస్తుండగానే మరొక హత్య చేస్తూనే ఉన్నారు. పెద్ద కొండపై నుండి తోసేయడం, కుక్కర్లో మనుషుల్ని ఉడికించడం, అంతేకాకుండా వాష్రూమ్ క్లీనర్స్తో మనుషుల్ని చంపేయడం, ఇంత దారుణమైన ఘటనల్ని చేస్తున్నటువంటి ఈ మహిళలు ఇప్పుడు చిన్నారులపై కూడా వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. కనీసం మాటలు కూడా మాట్లాడలేనటువంటి ఆ 3 ఏళ్ల చిన్నారి ఏం చేశాడని ఈవిడ అతని గొంతు నిమిలి చంపేసింది? అసలు పిల్లలే ఇబ్బంది అనుకున్న సమయంలో పిల్లల్ని కనడం ఎందుకు? ఇలాంటి వాళ్ళని 10 మంది ముందు ఉరి తీయాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ రుచి అనే ఈ మహిళకి పెళ్లికి ముందు నుండే ఒక ప్రియుడున్నాడట. కానీ కొన్ని కారణాల మూలంగా పెళ్ళైన తర్వాత కూడా అతనితో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని అలానే కొనసాగించింది. వాళ్ళకున్నటువంటి కొన్ని కుటుంబ సమస్యల మూలంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని సొంత భర్త అయినటువంటి అతన్ని మోసం చేస్తూ తన ఇల్లీగల్ రిలేషన్షిప్ని పెళ్లి తర్వాత కూడా కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఇబ్బందిగా ఫీల్ అయినటువంటి తన సొంత కుమారుడినే గొంతు నిమిలి చంపేసింది. అసలు తల్లి అంటే ప్రేమ, మమకారం, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ చూపించేటటువంటి ఒక మహిళ. కానీ ఇక్కడ మనం చూసుకుంటే స్వయంగా తన కన్న కొడుకుని గొంతు నిమిలి చంపేసింది ఈ మహిళ. ఈ దారుణమైన ఘటన గురించి తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అసలు తను కన్న తల్లేనా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. ఈ రుచి పోలీసుల దగ్గర తను చేసినటువంటి తప్పుని ఒప్పుకుంటున్నటువంటి సమయంలో కూడా తనలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు అని చెప్పేసి పోలీసులు చెప్పుకొస్తున్నారు. దీనంతటినీ చూస్తే అసలు ఇంత దారుణమైన ఘటన తనకి ఎలా చేయాలనిపించింది అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా ఇష్టం లేకపోతే సొంత భర్తకి అలానే కుటుంబ సభ్యులందరికీ చెప్పేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళ వ్యక్తిగత సంబంధాలనే కొనసాగించుకోవాలి. అంతేగాని ఒక పక్క భర్తని మోసం చేస్తూ మరో పక్క పిల్లల జీవితాన్ని పొట్టన పెట్టుకుంటూ ఇలా చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇటీవలే కుటుంబ బాధ్యతల కన్నా వ్యక్తిగత సంబంధాలే ముఖ్యం అని చెప్పేసి వాటికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఎంతకంటే అంతకి తెగిస్తున్నారు ఈ మహిళలు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా కోర్టు
అధికారికంగా ఉరితీయాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. అంతేకాకుండా కోర్టు తీసుకోవాల్సినటువంటి యాక్షన్ కూడా ఇమ్మీడియట్గా తీసుకుంటే మరొకరు ఇలాంటిది చేయడానికి అస్సలే ధైర్యం చేయరు అని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా పిల్లల భద్రత కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా పిల్లల భద్రత గురించి ఆలోచించాలి అని నేనైతే కోరుకుంటున్నాను. కావున ఈ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కన్న తల్లి 3 ఏళ్ల కుమారుడిని గొంతు నిమిలి చంపిన ఈ ఘటనపై ఆవిడికి ఎటువంటి శిక్షను విధిస్తే కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ప్రభుత్వం దీన్ని వెంటనే పరిశీలించి ఆవిడకి శిక్షను విధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం.